అనంతపురం జిల్లా కుందర్పి మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. రుద్రంపల్లిలోని బిసల మల్లప్ప గుడి వద్ద అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కేరళ వాసులను పిలిపించి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో 3 చిన్న ఇత్తడి వస్తువులు, ఒక ఇత్తడి గంట లభ్యమవగా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. గుప్త నిధుల తవ్వకానికి ఉపయోగించిన ఒక జేసీబీతో పాటు పలు పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2 కార్లు, 4 మోటార్ సైకిళ్లు, అక్కడ లభ్యమైన 3 ఇత్తడి వస్తువులు, ఒక ఇత్తడి గంటను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు తెల్లవారుజామున 3:30 గంటలకు స్టేషన్ నుండి బయలుదేరి మార్గ మధ్యంలో పంచాయతీదారులను సేకరించమని 4:30 గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేరగా మా రాకను గమనించి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పారిపోవటకు ప్రయత్నించగా నా సిబ్బంది సహాయంతో వారిలో 12 మందిని పట్టుకొనగా 3 వ్యక్తులు పారిపోయినారు. అంతటా వారి ఊరు పేర్లు విచారించుకొనగా తన బావమరిది నాగభూషణ 3 సంవత్సరాల క్రితం చనిపోయినాడని, ఇదివరలో సదరు నాగభూషణ గుప్త నిధులు అక్కడక్కడ తవ్వకాలు చేసి నిధి దొరికినప్పుడు ఆ నిధిని ఈ బిసల మల్లప్ప గుడి దగ్గర ప్రాంతంలో దాచిపెట్టినారని, అతను ఇటీవలే సుమారు 3 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో చనిపోయినాడని, అది ఆ బిసల మల్లప్ప గుడి ప్రాంతంలో దాపెట్టినది తవ్వి తీసుకోవాలనే నిర్ణయం. గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు తెల్లవారుజామున 3:30 గంటలకు స్టేషన్ నుండి బయలుదేరి మార్గ మధ్యంలో పంచాయతీదారులను సేకరించమని 4:30 గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేర. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. దీపిక, అనంతపురం జిల్లా కుందిర్పి మండలం రుద్రంపల్లిలో గుప్త నిధుల కలకలం రేగింది. ముఖ్యంగా అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు పాలించిన కాలంలో హంపి నుంచి దాదాపు 700 ఏనుగులలో బంగారు ఇక్కడికి వచ్చింది, ఇత్తడి వచ్చింది అనేసి ఇక్కడ అనంతపురం జిల్లాలో అపోహలు అయితే ఉన్నాయి. అవి పెనుగొండ కోట అలాగే గుత్తికోటల్లో కూడా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా ఇక్కడైతే టెంపుల్ ఉన్నాయో ఆ టెంపుల్ పాత దేవాలయాల్లో వాటి కింద విగ్రహాల కింద ఇవన్నీ ఏర్పరిచారనేసి ఇక్కడ చాలా మందికి నమ్మకం ఉంది. అది చాలా చోట్ల కూడా ఈ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గుప్త నిధులు ఉన్నాయంటూ కుందిర్పి మండలం రుద్రంపల్లిలో బిసల మల్లప్ప గుడిలో అదే గ్రామానికి చెందినటువంటి వారి 3 అనంతపురం సంబంధించినటువంటి 3కి సమాచారం ఇచ్చారు. అయితే వీరు కేరళకు సంబంధించినటువంటి 3ని అక్కడి నుంచి పిలిపించుకొని ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారని అంటున్నారు. అయితే 2 కార్లు, 4 బైకుల్లో అక్కడికి మొత్తం 15 మంది చేరుకున్నారు. 15 మందిలో అనంతపురం సంబంధించినటువంటి ఇష్రఫా అలాగే ఫరూక్ బాషా, ఈయంతో పాటు ఇంకా రుద్రంపల్లి సంబంధించినటువంటి వాళ్ళు నాగభూషణ, బొమ్మన్న, మంజునాథ, కంబదూరు సంబంధించినటువంటి సుబ్బరాయుడు, షఫీ, మహమ్మద్ వీళ్ళంతా ఉన్నారు. అలాగే కేరళకు సంబంధించినటువంటి నజీముద్దీన్, బసరుద్దీన్ అలాగే నౌషద్ వీళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళతో మొత్తం 12 మందిని పోలీసులు అర్ధరాత్రి కాడ వెళ్ళి వీళ్ళు 12 గంటల సమయం దాటిన తర్వాత వీళ్ళు అక్కడ బసల మల్లప్ప గుడిలో తవ్వకాలు ప్రారంభించారు. అయితే ఆ స్థానికులు అక్కడ కొంతమంది సమాచారం ఇచ్చారనేసి చెప్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ పోలీసులు అర్ధరాత్రి కాడే 3:30కి విషయం తెలియడంతో 4:30కి టెంపుల్ దగ్గర చేరుకున్నారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో 3 పరారీ అయ్యారు. నూరు, బోయ మల్లికార్జున, బాలాజీ నాయక్ అనే 3 పరారీ అయ్యారు. 12 మందిని వీళ్ళు మొత్తం పట్టుకోవడం జరిగింది. వీరి నుంచి 3 చిన్న ఇత్తడి వస్తువులు, ఒక ఇత్తడి గడ్డ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరు ఒక జేసీబీను, ఒక గుణపము, ఒక గడ్డపార, ఒక చెట్ల గడ్డపార వీటితో పాటు
వాటికంటే పెద్ద గడ్డపారలు ఒక 2 ఉపయోగించారు. వీటి రెండు చేయడానికి ఇవన్నీ తెలిసి సమాచారం తెలిసి మేము వెళ్ళాము, వాళ్ళందరినీ పట్టుకున్నాము అని చెప్పి స్థానిక ఎస్ఐ నగేష్ చెప్పడం జరిగింది. అయితే గుప్త నిధుల కోసం అనేక చోట్ల చౌకాలు జరుగుతున్నాయి, కానీ ఏమనేది విషయం లేదు. మాకు అర్ధరాత్రి కాడ ఈ విషయం రావడంతో అప్పటికప్పుడు మేము వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 15 మంది మొత్తం చేస్తారు. తెల్లవారు 4:30-5 సమయంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.